హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 6th NCERT 2023లో దానికి సంబంధించి 11th లెసన్ బీజగణితం అనే టాపిక్ని డిస్కస్ చేద్దాము. మనకి మ్యాథ్స్లో అంకగణితము, జ్యామితి ఇలా ఏవైతే కొన్ని శాఖలు ఉంటాయో అలాగే బీజగణితం అనేది కూడా ఒక కొత్త శాఖగా అనమాట. అంటే ఈ నెంబర్స్కి సంబంధించి అధ్యయనం చేసేది మనకి అంకగణితం అంటాము. ఈ ఆకారాలు వాటిని జ్యామితిలో చూసుకుంటే ఈ బీజగణితం అనేది కూడా ఒక ముఖ్యమైన శాఖగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనం ఏంటంటే అక్షరాల్ని ఉపయోగించడం అనేది నేర్చుకుంటాం అనమాట. దాన్ని బట్టి నియమాలు, సూత్రాలు ఇవన్నీ కూడా మనం తీసుకొస్తూ ఉంటాం. సపోజ్ మనకి ఇంతకుముందు పొడవు ఎంత, వెడల్పు ఎంత అని అనుకున్నప్పుడు పొడవు ఇచ్చి వెడల్పు ఎంతో మనకి తెలియలేనప్పుడు, ఇప్పుడు పొడవు సపోజ్ 12 సెంటీమీటర్లు ఇచ్చాడు, వెడల్పు ఎంతో తెలియలేనప్పుడు ఏ అనుకున్నాం అని అన్నాం కదా. సో అలా ఏ అక్షరాలకి సంబంధించి మనం యూజ్ చేసి ఈ సూత్రాల్ని వాటిని ఎలా అయితే తీసుకొస్తామో వాటన్నిటికి సంబంధించిన శాఖే ఈ బీజగణితం అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి సమాసాలు అలాగే వాటి యొక్క లక్షణాల అధ్యయనం ఇవన్నీ కూడా బీజగణితంలో ఉంటాయి. ఇక్కడ మనం స్టార్ట్ చేసినట్టయితే చిన్న పిల్లలకి బేసిక్స్ కాబట్టి ఇది మనందరికీ తెలిసిందే. సపోజ్ ఇప్పుడు ఒక పెన్ అనేది 10 రూపాయలు ఉన్నది అంటే 10 పెన్నులు ఎంత, ఒక పెన్ ధర n=10 అనుకున్నాం. 10 పెన్నులు ఎంత అంటే 10n అని అంటాం, లేదా 10a అని అంటాం, లేదా 10x అని అంటాం. ఇలా మనకి కన్వర్ట్ చేసుకొని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సపోజ్ ఇక్కడ అగ్గిపుల్లల అమరిక ద్వారా పిల్లలకి చెప్తున్నారు ఏమనంటే, ఇప్పుడు ఒక ఎల్ అనే అక్షరాన్ని తయారు చేయడానికి 2 అగ్గిపుల్లలు అనేవి అవసరం, ఇక్కడ 4 అవసరం. ఇక్కడికి వచ్చేసరికి 3 ఎల్ఎల్ తయారు చేయడానికి 6 అగ్గిపుల్లలు అనేవి అవసరం. అంటే ఇక్కడ రెట్టింపు అనేది అవుతుందన్నమాట. సో ఒక ఎల్ కావాలంటే 2L, ఒకవేళ 2 ఎల్ఎల్ ఎల్ అంటే ఒక ఎల్కి ఎన్ని అగ్గిపుల్లలు, 2 అగ్గిపుల్లలు అనేవి అవసరం అవుతున్నాయి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 2L, ఇక్కడికి వచ్చేసరికి 3L. ఇలా మనము వాటిని అయితే అమర్చవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, బాక్స్లో చూస్తే ఒక లెటర్ అమర్చడానికి 2 అగ్గిపుల్లలు, 2 లెటర్స్ అమర్చడానికి 4, 3కి 6, 4కి 8, 5కి 10, 6కి 12, 7కి 14, 8కి 16 ఇలా మనకి డబల్ అవుతూ వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఒక సూత్రాన్ని తయారు చేయొచ్చా అంటే, సపోజ్ 2n అని తయారు చేయొచ్చు. ఇక్కడ n అంటే ఏంటంటే లెటర్స్ అంటే అగ్గిపుల్లల సంఖ్య కాదు, లెటర్స్ సంఖ్య అనమాట. 2 అనేది ఏంటి, అగ్గిపుల్లల సంఖ్య. ఇప్పుడు L అనే లెటర్ని తయారు చేయడానికి 2 అగ్గిపుల్లలు అనేవి మనకు అవసరం అవుతున్నాయి కాబట్టి 2n అంటే ఏంటంటే, ఇప్పుడు n అంటే ఒక సపోజ్ 8 అనుకోండి, అంటే 8 లెటర్స్ని తయారు చేయడానికి ఎన్ని అగ్గిపుల్లలు మీకు కావాలి అంటే 2 × 8 చేస్తాం, 2 8 16, అంటే 16 అగ్గిపుల్లలు కావాలి అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఏవైనా సూత్రాలని వాటిని రాబట్టడానికి చాలా బాగా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఆ విధంగా చూసుకుంటే మనకి 2n అనేది ఇక్కడ అగ్గిపుల్లలు కావాల్సిన దానికి ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 అంటే ఏంటి, అగ్గిపుల్లల సంఖ్య, n అంటే ఎల్ఎల్ సంఖ్య అనమాట. ఇప్పుడు మీకు 3 ఎల్ఎల్కి కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య ఎంత అని అడిగారు అనుకోండి, ఫార్ములా ఏంటి, 2n. n అంటే ఇక్కడ 3 అని అర్థం. సో 2 × 3 6, అంటే 6 అగ్గిపుల్లలు అవసరమని. సో అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ఏదైనా విషయాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఒక సూత్రాన్ని కనుక్కోవడానికన్నా ఈ యొక్క అక్షరాలు అవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ చరరాశి యొక్క భావన అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ n అనే దాన్ని మనం, అంటే n అనే కాదు, ఏ అక్షరం తీసుకుంటే x తీసుకుంటే x, ఏ తీసుకుంటే ఇలా మనం తీసుకున్న దాన్ని ఏమంటామంటే చరరాశి అని అంటూ ఉంటాం. చరరాశి అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు 2n అనేది ఉన్నది కదా, ఇందులో 2 అనేది స్థిరం, ఎందుకంటే L అనే అక్షరానికి 2 అగ్గిపుల్లలు అనేవి సరిపోతాయి కాబట్టి 2 అనేది ఇంకా మారదు, దాన్ని స్థిర రాశి అని అంటాం. కానీ n అనేది మారుతుంది. n అంటే n = 1 అవ్వచ్చు, n = 2 అవ్వచ్చు. అంటే ఒక L కావాలంటే nలో 1 పెడతాం, 2 LL కావాలంటే nలో 2 పెడతాం. ఇలా మనం ఏమంటే n విలువ అనేది, అంటే చరరాశి యొక్క విలువ అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుంది, దాని విలువ అనేది స్థిరంగా ఉండదు. ఈ nలో 2 అనేది ఏదైతే ఉందో అది స్థిర రాశి అని చెబుతూ ఉంటాం. ఇలా మనం నియమాల్ని వాటిని తయారు చేసుకోవడానికి ఈ చరరాశి అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఇంకొక అగ్గిపుల్లల అమరిక అనేది ఇచ్చాడు చూడండి. ఒకదానికి 4, రెండోట్లకి 8. సో ఇలా మనకి ఏర్పడుతూ ఉన్నాయి. చూసుకుంటే
సారీ ఒకదానికి 3, రెండింటికి 6. సో అలా మారుతూ ఉన్నాయి. దానికి మనం ఏమని చెప్పుకోవచ్చు, ఒకదానికి 3 అగ్గిపుల్లలు అనేవి అవసరం అవుతున్నాయి. ఇక్కడ ఒక సి అనుకోండి, సపోజ్ దీన్ని సి ఉంది కాబట్టి, ఒకటే సి ఉంది కాబట్టి ఎన్ని అగ్గిపుల్లలు, 3 అగ్గిపుల్లలు. అలాగే 3 అగ్గిపుల్లలు స్థిరం అనమాట, ఇది స్థిర రాశి కాబట్టి మారదు. ఇక్కడ ఎన్ని బాక్సులు అంటే ఎన్ని సీలు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి అనుకోండి. సో 2 సీలు, మొత్తం అగ్గిపుల్లలు ఎన్నో మనకు తెలియాలంటే 3 × 6. ఇలా మనం చూసుకుంటే 3n అనేది దీనికి ఒక ఫార్ములాలా మనం వేసుకోవచ్చు. 3n అనేది ఒక ఫార్ములా అనుకోవచ్చు. ఇక్కడ సపోజ్ చూడండి 1 2 3 4 సీలు అనేవి ఉన్నాయి. 4 సీలకి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్య ఎంత అని మనం అనుకుంటే 3 × 4 అని చెప్పుకోవచ్చు. 3 4 12 అంటే 12 అగ్గిపుల్లలు అనేవి అవసరం. ఈ విధంగా 3n అనేది దీనికి ఒక ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు, అంటే ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ చరరాశులకి మరికొన్ని ఉదాహరణలు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూస్తే చరరాశిని చూపించడానికి M, L, P, X, Y ఇలా మనం ఏ అక్షరాన్నైనా యూజ్ చేయొచ్చు. అంటే ఆల్ఫాబెట్స్లో స్మాల్ ఆల్ఫాబెట్స్లో ఏవైనా మనం సూచించవచ్చు అనమాట. స్మాల్ ఆల్ఫాబెట్స్ని మాత్రమే సూచించాలి. సో చరరాశి అనేది స్థిర విలువ లేని సంఖ్య, అంటే మారుతూ ఉంటుంది, దానికి ఒక స్థిర విలువ అంటూ ఏమీ ఉండదు. ఉదాహరణకు సంఖ్య 5 లేదా సంఖ్య 10 లేదా ఏదైనా ఇతర సంఖ్య చరరాశి కాదు. అంటే ఇప్పుడు 5 కానీ 100 కానీ ఇలా ఏది కూడా చరరాశి కాదు. మనకి ఇప్పుడు 5 అనేది ఉన్నదంటే దాని విలువ 5, అది దానికి ఇంకా ఎలాంటి మార్పు అనేది ఉండదు, కాబట్టి అవి చరరాశులు కాదు. మనం ఏదైతే ఇప్పుడు n కానీ m ప్లేస్లో కానీ x ప్లేస్లో కానీ తీసుకుంటామో అవి మాత్రమే చరరాశులు అనేవి అవుతాయి. అలాగే త్రిభుజం యొక్క 3 కోణాలు సంఖ్య స్థిరంగా 3 కావున ఇది చరరాశి కాదు. ఇప్పుడు త్రిభుజం అనేది తీసుకుంటే దాంట్లో 3 కోణాలు అనేవి ఉంటాయి. 3 అనేది ఏంటి, అక్కడ ఒక స్థిర రాశి, అంటే ఇంకా 3 కోణాలు, త్రిభుజంలో 3 కోణాలు మాత్రమే ఉంటాయి, ఇంకా 4 ఉండవు కదా, కాబట్టి అది వాల్యూ అనేది మారదు. సో కాబట్టి అది స్థిర రాశి అవుతుంది, చరరాశి అవ్వదు. ఇలా మనకి n, m ఇలా అంటే ఈ స్మాల్ ఆల్ఫాబెట్స్తో ఏవైతే సూచిస్తూ ఉంటామో అవన్నీ కూడా చరరాశులు అవుతాయి. వాటి విలువ అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్కి సంబంధించినవే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కొన్ని చూసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సీత దగ్గర ఒక 10 పెన్నులు ఉన్నాయి. సీత దగ్గర X పెన్నులు ఉన్నాయి అనుకోండి. అలాగే రాము దగ్గర సీత దగ్గర కంటే ఒక 10 పెన్నులు ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే సీత దగ్గర ఎన్ని పెన్నులు ఉన్నాయి, X ఉన్నాయి. సో X వాల్యూ మనకు ఎంతో తెలియదు, కానీ X అనుకోండి. ఇప్పుడు రాము దగ్గర సీత కంటే 10 పెన్నులు ఎక్స్ట్రా ఉన్నాయని మనం చెప్పుకుంటే, ఇప్పుడు దాన్ని మనం ఎలా వ్యక్తపరుస్తామంటే సీత దగ్గర ఉన్నవన్నీ X + 10, అంటే సీత దగ్గర ఉన్న పెన్నుల కంటే 10 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి X + 10 అనేది రాము దగ్గర ఉన్న పెన్స్గా మనం చెప్తూ ఉంటాం. ఇలా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. రాజు బాలు అన్నదమ్ములట. బాలు రాజు కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. బాలు రాజు కంటే 3 సంవత్సరాలు చిన్నవాడు. అంటే రాజు వయసు ఎంత మనకు తెలియదు కాబట్టి X అనుకోండి, X. అయితే రాజు వయసు X కాబట్టి బాలు వయసు ఏమవుతుంది, రాజు కంటే 3 సంవత్సరాలు చిన్నవాడట, అంటే X - 3 అనేది అవుతుంది. ఈ వీటిపైన ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఈజీగా మనం బిట్ అనేది స్కోర్ చేయొచ్చు. కానీ ఈ వయసులు ఎక్కువ తక్కువ రెట్టింపు అన్నప్పుడు చాలా బాగా మనం ఈ చరరాశుల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క ప్లస్ మైనస్ తేడా వచ్చినా మనకు ఆన్సర్ అనేది మారిపోతుంది. కానీ మనం చేసిన ప్రాసెస్ అనేది కరెక్ట్ అనుకుంటాం, కానీ అక్కడ ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. సో ఇలా X - 3 అనేది రాస్తాం, ఎందుకంటే రాజు కంటే బాలు 3 సంవత్సరాలు చిన్నవాడు అన్నారు కాబట్టి. అలాగే రాజుకి 12 ఏళ్ళు ఉన్నప్పుడు బాలుకి 9 ఏళ్ళు ఉన్నాయట. రాజుకి 15 ఏళ్ళు ఉన్నప్పుడు బాలుకి 12 ఏళ్ళు వచ్చాయి. రాజు వయసు మనకు ఖచ్చితంగా తెలియదు, దీనికి ఏదైనా విలువ ఉండొచ్చు, అంటే X. ఇప్పుడు మనం అదే కదా, అంటే మనకు తెలియదు రాజు ఒక్క వయసు ఎంతో మనకు తెలియదు కాబట్టి మనం X అనుకున్నాం అంతే. ఇప్పుడు X - 3 = మనకి ఎంత అవుతుంది, 12 అనేది అవుతుంది. అంటే X - 3 = 9 అవ్వచ్చు, X - 3 = 12 అవ్వచ్చు. ఈ విధంగా మనం అయితే రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, రాజుకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు 9 ఏళ్ళు బాలుకు అని చెప్పారు. అలాగే రాజుకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు బాలుకి 12 ఏళ్ళు అని చెప్పారు. దాన్ని ఈ విధంగా అయితే మనం వ్యక్తపరచవచ్చు. నెక్స్ట్ కనుక ఎక్సర్సైజ్ 11.1 చూసుకుంటే,
క్రింది అగ్గిపుల్ల అమరికలను రూపొందించడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యను తెలిపే నియమాన్ని కనుగొనండి అని చెప్పి అన్నారు. ఇప్పుడు టీ అక్షరం యొక్క అమరిక ఏంటి అంటే ఇదొకటి అగ్గిపుల్ల, ఇదొక అగ్గిపుల్ల అనుకోండి. మనకి ఏమవుతుంది 2. సో 2 అగ్గిపుల్లలు అవసరం. ఏ టీ అమర్చడానికైనా 2 అగ్గిపుల్లలు అవసరం కాబట్టి 2 అనేది స్థిర రాశి. ఇక్కడ n అనేది రాస్తాం. అంటే 1 టీ అయితే n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, 2 టీలు అయితే n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2, 3 టీలు అయితే n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ విధంగా మనం అగ్గిపుల్లల సంఖ్యని కనుక్కోవచ్చు. అలాగే జెడ్లో 1, 2, 3 3 అగ్గిపుల్లలు అనేవి అవసరమయ్యాయి కాబట్టి 3n అనేది ఫార్ములాగా మనం రాసుకోవచ్చు. అలాగే యూలో 1, 2, 3 ఇక్కడ కూడా 3 అగ్గిపుల్లలు అవసరం కాబట్టి 3n అని రాసుకోవచ్చు. వీలో 2 అగ్గిపుల్లలు కాబట్టి 2n అని రాసుకోవచ్చు. ఈలో కనుక చూసుకుంటే 1, 2, 3, 4, 5. సో 5 అగ్గిపుల్లలు ఉన్నాయి కాబట్టి 5n అని రాసుకోవచ్చు. అలాగే ఎస్లో 1, 2, 3, 4, 5 ఇది కూడా 5n అనేది అవుతుంది. ఏలో 1, 2, 3, 4, 5, 6. సో 6n అనేది అవుతుంది. ఈ విధంగా అయితే మనం వాటి యొక్క ఫార్ములాని రాసుకోవచ్చు. నెక్స్ట్ LCF అక్షరాల అమరికకు సంబంధించిన నియమం మనకు ఇప్పటికే తెలుసు. ఆల్రెడీ మనం పైన నేర్చుకున్నాం. L ద్వారా ఇచ్చిన నియమాన్ని వీటిలో కొన్ని పాటిస్తాయి. అవి ఏవి, ఇలా ఎందుకు జరుగుతుంది అంటే Lకి 2, Cకి 3, Fకి కనుక చూసుకుంటే 1, 2, 3, 4. సో 4 అనేవి ఇచ్చారు. పైన ఇచ్చిన వాటిలో కొన్ని సమాన నియమాన్ని పాటిస్తున్నాడు. అంటే ఇప్పుడు 2 అగ్గిపుల్లలు అవసరం. ఇప్పుడు V ఉన్నది 2 అగ్గిపుల్లలు అవసరము. అలాగే T ఉన్నది 2 అగ్గిపుల్లలు అవసరం. L ఉన్నది 2 అగ్గిపుల్లలు అవసరం. వీటన్నింటిలో ఏంటంటే కామన్గా 2n అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ అగ్గిపుల్లల సంఖ్య అనేది 2 కాబట్టి 2n అని మనం చెప్పుకోవచ్చు. Aకి Dకి ఆ విధంగా మనకు ఉంటుంది. Aకి Dకి 2 అగ్గిపుల్లలు అనేవి అవసరం అవుతున్నాయి. అలాగే మూడవది కనుక చూసుకుంటే క్యాడెట్లు పెరేడ్లో కవర్ చేస్తున్నారు. ఒక అడ్డు వరుస 5 మంది క్యాడెట్లు ఉన్నారు. అడ్డు వరుసల సంఖ్యను బట్టి క్యాడెట్ల సంఖ్య ఇచ్చే నియమం ఏంటి? సో ఇక్కడ 5n అని చెప్పుకోవచ్చు. అడ్డు వరుస ప్రతి ఒక అడ్డు వరుసకు 5 మంది ఉన్నారట. సో అడ్డు వరుసల సంఖ్యను బట్టి మనం ఇక్కడ 4th వన్ చూసుకుంటే ఒక పెట్టెలో 50 మామిడి పండ్లు ఉంటే మొత్తం మామిడి పండ్ల సంఖ్యను పెట్టెల సంఖ్యలలో ఎలా రాస్తారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ పెట్టెల సంఖ్య కోసం బీని ఉపయోగించమన్నాడు. సో మొత్తం మనకి ఏమవుతుంది 50B అనేది అవుతుంది. అలాగే ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి 5 పెన్సిళ్లను పంపిణీ చేస్తారు. ఇచ్చిన విద్యార్థుల సంఖ్యను బట్టి ఎన్ని పెన్సిళ్ళు అవసరమో చెప్పగలరు. సో విద్యార్థుల సంఖ్య మనం S అనుకుంటే 5S అనుకోండి. పెన్సిల్ ఎన్ని కావాలో మనకి వస్తుంది. అంటే ఇప్పుడు Sలో 5 ఉన్నారనుకోండి. విద్యార్థుల సంఖ్య S = 5 అనుకోండి. 5 5s ఎంత అవుతుంది 25. అప్పుడు 25 పెన్సిల్ అవసరం అవుతాయి. అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఫార్ములా వచ్చేసి 5S అనేది అవుతుంది. నెక్స్ట్ ఒక పక్షి 1 నిమిషంలో 1 కిలోమీటర్ ఎగురుతుంది. పక్షి ప్రయాణించగల దూరాన్ని పక్షి ఎగిరిన సమయం నిమిషాల్లో వ్యక్తపరచండి అని అన్నాడు. ఒక పక్షి 1 నిమిషంలో 1 కిలోమీటర్ అనేది వెళ్తుందట. పక్షి ప్రయాణించగల దూరాన్ని పక్షి ఎగిరిన సమయం నిమిషాల్లో వ్యక్తపరచండి అంటే ఇక్కడ T కిలోమీటర్స్ అనేది అవుతుంది. రాధ ముగ్గుపిండితో చుక్కల ముగ్గు గీస్తోంది. ఒక అడ్డు వరుసకి 9 చుక్కలు ఉన్నాయట. 6 అడ్డు వరుసలకు ఆ ముగ్గులో ఎన్ని చుక్కలు ఉంటాయి అని అంటున్నారు. సో 9R అనేవి అవుతాయి. అలాగే 8 అడ్డు వరుసలు ఉంటే ఎన్ని చుక్కలు ఉంటాయంటే 8R అనేది అవుతుంది. 10 అడ్డు వరుసలు ఉంటే మనకి ఎన్ని చుక్కలు ఉంటాయి అని అడుగుతున్నారు. సో ఒక అడ్డు వరుసకి సో ఇక్కడ అడ్డు వరుసలో 9 అన్నాడు. అలాంటి అడ్డు వరుసలు 6 అన్నాడు కాబట్టి ఫస్ట్ది 9R అనేది అవుతుంది. అలాగే 8 అడ్డు వరుసలు ఉంటే ఒక అడ్డు వరుసలో 9 చుక్కలు ఉన్నాయి. అలాంటివి 8 అడ్డు వరుసలు ఉంటే 8 72. నెక్స్ట్ 10 అడ్డు వరుసలు ఉంటే ఏమవుతుంది 19 90 చుక్కలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ లీల రాధ చెల్లెళ్ళట. రాధ కంటే లీల 4 సంవత్సరాలు చిన్నది. రాధ కంటే లీల 4 సంవత్సరాలు చిన్నదట. సో రాధ వయసు ఎంతో మనకు తెలుసా? తెలియదు కదా. X అనుకుందాం. రాధ వయసు X కంటే లీల 4 సంవత్సరాలు చిన్నదంట. అంటే X - 4 అని మనం రాస్తాం. సో ఇక్కడ రాధ వయసు పరంగా మనం చూసుకుంటే X, రాధ వయసు X అనుకుంటే
మనకి లీల వయసు x-4 అనేది అవుతుంది. నెక్స్ట్ తల్లి లడ్డూలు చేసింది. ఆమె అతిథులు మరియు కుటుంబ సభ్యులకు కొన్ని లడ్డూలు ఇచ్చింది. ఇంకా 5 లడ్డూలు మిగిలాయట. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అయితే ఆమె తయారు చేసిన లడ్డూలు ఎన్ని అని అడుగుతున్నారు. సో 5 లడ్డూల్ని మిగిలాయట. తల్లి ఇచ్చిన లడ్డూల సంఖ్య L అంటే బయటకు పనిచేసిన లడ్డూలు L. సో L. అలాగే ఇంకా మిగిలినవన్నీ 5. సో మొత్తం ఎంత అవుతాయి? L+5 అనేవి అవుతాయి. నెక్స్ట్ నారింజ పండ్లను పెద్ద పెట్టెల నుండి చిన్న పెట్టెలోకి మార్చాలి. ఒక పెద్ద పెట్టెను ఖాళీ చేసినప్పుడు దానిలోని నారింజ పండ్లు 2 చిన్న పెట్టెలు నింపగా ఇంకా 10 నారింజలు మిగిలి ఉంటాయి. చిన్న పెట్టెలో నారింజ పండ్ల సంఖ్యను Xగా తీసుకుంటే పెద్ద పెట్టెలో నారింజ పండ్ల సంఖ్య ఎంత అన్నారు. ఇప్పుడు పెద్ద పెట్టెలో నారింజ పండ్లు ఉన్నాయి. దాన్ని 2 పెట్టెలలోకి సర్దగా ఇంకా 10 మిగిలిపోతున్నాయట. ఇప్పుడు ఈ పెద్ద పెట్టెలో ఉన్న వాటిని నారింజ పళ్ళని మనం ఎలా సూచించవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది x అనుకుంటే ఏమవుతుంది? x+x 2x అనేది అవుతుంది. 2x ప్లస్ ఇంకా మిగిలినవన్నీ 10 అంటే 2x+10 అనేవి ఈ పెట్టెలో మనకి ఉంటాయి. అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ క్రింది చతురస్రాల అగ్గిపుల్లల అమరికను చూడండి. చతురస్రాలు విడివిడిగా లేవు. 2 పక్కపక్క చతురస్రాలు ఒక ఉమ్మడి అగ్గిపుల్లను కలిగి ఉన్నాయి. అమరికలను గమనించే చతురస్రాల పరంగా అగ్గిపుల్లల సంఖ్య తెలిపే నియమాన్ని కనుగొనండి అని చెప్పి అన్నారు. ఫస్ట్ది ఏ గనక చూసుకుంటే 1 2 3. సో ఇది ఒకటి 1 4. అంటే ఇక్కడ మనం ఏమని రాయొచ్చు అంటే 3x+1 అని రాసుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ x అంటే ఏంటంటే ఈ యొక్క చతురస్రాల సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో 3x+1. దీనికి మనం చూసుకుంటే 2x+1. ఈ x అనేది ఇది మనకి చూసుకుంటే 3x+1 x చతురస్రాల సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ త్రిభుజాలకు కనుక చూసుకుంటే 2x+1 అనేది అవుతుంది. ఇక్కడ x అనేది ఏమవుతుందంటే త్రిభుజాల సంఖ్య అనేది అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఒక త్రిభుజం ఉందా? సో ఇక్కడ 2x+1 కదా ఫార్ములా. ఇప్పుడు x అంటే ఇక్కడ త్రిభుజాల సంఖ్యని, ఇక్కడ ఒక త్రిభుజమే ఉంది కదా చూడండి, 1 అని వేసుకుంటాం. +1 అంటే 2+1 3 అంటే 3 అగ్గిపుల్లలు అనేవి అవసరం. అలాగే ఇక్కడ చూసుకుంటే 2x+1 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? త్రిభుజాలు అనేవి 2 కనిపిస్తున్నాయి కాబట్టి 2+1 అనేది వేసుకుంటాం. 2 2 4 1 5. సో చూడండి 5 అగ్గిపుల్లలు ఉన్నాయి లేదో? 1 2 3 4 5 అగ్గిపుల్లలు సరిపోయి కదా. ఈ విధంగా అయితే మనం ఫార్ములాస్ని వేసుకోవచ్చు. ఇక్కడ 3x+1 అనేది వేసుకున్నాం. చూడండి ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది కాబట్టి 3 × 1 + 1 3 1 3 + 1 = 4. అంటే 1 2 3 4 అగ్గిపుల్లలు సరిపోయి కదా. అలాగే 3x+1లో ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 2 వేసుకోండి. x ప్లేస్లో 2 వేసుకుంటే +1 3 2 6 + 1 7. చూడండి 7 అగ్గిపుల్లలు ఉన్నాయో లేదో? 1 2 3 4 5 6 7 అగ్గిపుల్లలు అనేవి ఉన్నాయి. ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. ఇది యొక్క లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం నిష్పత్తి మరియు అనుపాతం అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.